వెంకట్ గారు, మీరు అందరికీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తుంటారు కదా, మీకు మించినటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేశాను నేను. ఏం చేయబోతున్నారా? ఏం ప్లాన్ చేశానంటారా? నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను, స్టాక్స్ కొన్నాను, ఇల్లు కొన్నాను, మంచి ల్యాండ్ తీసుకున్నాను, మంచి కార్ కూడా తీసుకున్నాను, ఆఖరికి ఐఫోన్ కూడా తీసుకున్నాను. ఇంకొక సీక్రెట్ కూడా చెప్తాను, హనీమూన్ కోసం కూడా డబ్బులు దాచానండి. ఓయ్, ఇది సార్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే. ఏంటి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేశారా? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారండి? లేదు సార్. పోనీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా? లేదు సార్. అది కూడా లేదా? ఇంక మరి ఇదేం పర్ఫెక్ట్ ప్లానింగ్ అవుతుంది బ్రదర్? అంటే నేను చేసినంత కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ కాదా? నేను చేసినంత మొత్తం వేస్టేనా? ఏమండి వెంకట్ గారు, వెంకట్ గారు చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటండి? రండి రండి.